तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరిపోయారు. శోభాయాత్ర అయితే దిగ్విజయంగా పూర్తి చేసి అనుకున్న టైం ప్రకారం అయితే నిమజ్జనం పూర్తి చేశారు. సో ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. సో ఈసారి 69 అడుగులతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆ గణపయ్య మనకు ఖైరతాబాద్ గణేష్ రూపంలో దర్శనమిచ్చారు. సో ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న ఆ విజువల్ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సో అక్కడ క్రెయిన్ నంబర్ 4 దగ్గర మనకి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అవుతున్న విజువల్, మెల్లిమెల్లిగా క్రెయిన్ వదులుతున్న విజువల్ మనకు కనిపిస్తూ ఉంది. సో అనుకున్న టైంకే ఈరోజు నిమజ్జనం అయితే కంప్లీట్ అయింది. సో అక్కడ మనం చూడొచ్చు, అక్కడ లక్షలాది మంది జనం కూడా ఫోన్లు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని ఆ విజువల్ని వాళ్ళ ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు, ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. సో ఎంతగా ఈ సిచ్యువేషన్లో అయితే ఎంతగా జనాల్ని కంట్రోల్ చేయాలనుకున్నా కూడా, ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా కంట్రోల్ అవ్వని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఏ రోజైతే నిమజ్జనం ఉంటుందో ఆ రోజు పొద్దున్నుంచి కూడా అందరూ ఇలాంటి ఒక విజువల్ కోసమే, ఇలాంటి ఒక దర్శనం కోసమే అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో తెల్లవారుజామున 6 గంటల నుంచి అక్కడికి వచ్చి వెయిట్ చేసి మరి అక్కడ శోభాయాత్ర మొత్తం ఊరేగింపుగా కొనసాగించి ఇక్కడికి వచ్చి మరి జస్ట్ ఇది చూడడానికి మాత్రమే ఎంతో మంది తినకుండా కూడా వచ్చి దీన్ని దర్శించుకోవడానికే వస్తారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఘట్టం మనం చూస్తున్నాము అని అంటే మరి అంతమంది కోరికని కంట్రోల్ చేయటం, అంతమంది దర్శనాన్ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కూడా కాదు. సో ఇప్పుడు అలాంటి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈసారి మనకి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 3 ముఖాలతోని ఆ మహాగణపతి మనకి ఖైరతాబాద్ మహాగణపతిగా మనకి దర్శనం ఇవ్వటం జరిగింది. సో ఈ 9 రోజులు కూడా ఎంతో విశేష పూజలు, ప్రత్యేక పూజలు అందుకున్న ఆ మహాగణపతి ఇప్పుడు గంగమ్మ ఒడిలోకి చేరుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము.